కూడంకులం అణు భద్రతా వివరాలు సురక్షితంగా ఉన్నాయని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎన్పీసీఐఎల్ క్లారిటీ ఇచ్చింది. బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ కు చెందిన ఫైళ్లు లీక్ అయ్యాయని తెలిపింది. కూడంకులం అణు భద్రతా వ్యవస్థలకు సంబంధించిన వివరాలకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదని స్పష్టత ఇచ్చింది. దేశంలోని అతిపెద్ద అణు విద్యుత్ కేంద్ర ప్రాజెక్టు అయిన తమిళనాడులోని కూడంకులం ప్లాంట్ లో డేటా లీకేజ్ వార్తలు కలకలం సృష్టించిన నేపథ్యంలో ఎన్పీసీఐఎల్ స్పందించింది. కూడంకులం అణు విద్యుత్ ప్రాజెక్టు 3-4 యూనిట్లకు సంబంధించిన డేటా లీక్ అయినట్లు కథనాలు వస్తున్నాయని, అయితే లీక్ అయిన ఈ డేటా బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ కు చెందినది తెలిపింది. థర్మల్ పవర్ ప్లాంట్స్, ఇతర పరిశ్రమల్లో మాదిరిగానే ఈ విభాగం ఇంజనీరింగ్, సరఫరా, నిర్మాణం వంటి సాధారణ సేవలు నిర్వహిస్తుందని పేర్కొంది. లీక్ అయిన ఫైల్స్ కు అణు భద్రత వ్యవస్థతో ఎలాంటి సంబంధం లేదని, అణు భద్రతకు సంబంధించిన సమాచారం అంతా రహస్యంగానే ఉందని, ఇందులో ఎలాంటి లీకేజ్ జరగలేదని ఎన్పీసీఐఎల్ వెల్లడించింది. కూడంకులం అణు భద్రతా వివరాలు సురక్షితంగా ఉన్నాయని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎన్పీసీఐఎల్ క్లారిటీ ఇచ్చింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ. శంకరి, కూడంకులం అణు విద్యుత్ కేంద్రంలోని యూనిట్ 3-4లకు సంబంధించినటువంటి కీలక సమాచారం సైబర్ దాడి వల్ల లీక్ అయిందనే వార్తలు సోషల్ మీడియా, అదేవిధంగా రక్షణ రంగ నిపుణుల ద్వారా బయటకు వచ్చాయి. అయితే దేశంలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం కావడంతో ఈ వార్త కొంత తీవ్ర కలకలం రేపిందని చెప్పొచ్చు. ముఖ్యంగా D-Track అనే మాల్వేర్ ద్వారా ఈ సైబర్ దాడి జరిగినట్లుగా నిపుణులు గుర్తించారు. అయితే డేటా లీకేజ్ వార్తలపైన ఎన్పీసీఐఎల్ స్పందించింది. అణు ప్లాంట్ భద్రత పైన ప్రజల్లో ఉన్నటువంటి ఆందోళన తొలగించేందుకు కొన్ని స్పష్టమైనటువంటి ప్రకటన కూడా చేసింది. లీక్ అయిన సమాచారం కేవలం బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ అంటే బీఓపీకి సంబంధించింది మాత్రమే. బీఓపీ అంటే సాధారణ థర్మల్ పవర్ ప్లాంట్లు లేదా ఇతర పరిశ్రమల్లో లాగానే ఇక్కడ కూడా ఇంజనీరింగ్, సివిల్ పనులు, అదేవిధంగా విడిభాగాల సరఫరా, నిర్మాణ పనుల పర్యవేక్షణ, ఈ అంశాలకు సంబంధించినటువంటి ఆ యొక్క బీఓపీ మాత్రమే ఉంటుంది. సాధారణ సేవలను ఈ విభాగం చూసుకుంటుంది. అయితే ఈ లీక్ అయిన ఫైళ్లకు అణు రియాక్టర్ నియంత్రణ వ్యవస్థలకు కోర్ రియాక్టర్ కంట్రోల్ సిస్టమ్ ఏవైతేనో ఆ కోర్ రియాక్టర్ కంట్రోల్ సిస్టమ్ కి ఎలాంటి సంబంధం లేదు. అణు భద్రతకు సంబంధించినటువంటి ప్రధాన డేటా అంతా కూడా అత్యంత రహస్యంగా, పూర్తిగా సురక్షితంగా ఉందని కూడా ఎన్పీసీఐఎల్ స్పష్టం చేసింది. అయితే శంకర్, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఈ అణు విద్యుత్ కేంద్రాల్లో అత్యంత కీలకమైనటువంటి అణు రియాక్టర్ నియంత్రణ వ్యవస్థలను ఇంటర్నెట్ కు అనుసంధానించరు. దీన్నే సాంకేతికంగా ఎయిర్ గ్యాపింగ్ అని అంటారు. ఈ ఎయిర్ గ్యాపింగ్ వల్ల బయట వ్యక్తులు లేకపోతే హ్యాకర్లు ఇంటర్నెట్ ద్వారా రియాక్టర్ వ్యవస్థలోకి ప్రవేశించడం అనేది అసాధ్యం, దాదాపు అసాధ్యం అని చెప్పొచ్చు. ఎలాగైతే మనం ఈవీఎంలని ఇంటర్నెట్ కనెక్ట్ చేయకుండా వాడుతున్నామో అట్లాగే ఈ అణు రియాక్టర్లు కూడా వాడుతూ ఉంటారు. ప్రస్తుతానికి లీకేజ్ జరిగింది కేవలం అడ్మినిస్ట్రేటివ్ కు సంబంధించిన పరిపాలన పరమైనటువంటి అంశాలు, ప్లాంట్ నిర్మాణానికి సంబంధించినటువంటి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్నటువంటి సాధారణ కంప్యూటర్ల నెట్వర్క్ లోనే. కాబట్టి రియాక్టర్ భద్రతకి ఎలాంటి ముప్పు లేదనేది ఎన్పీసీఐఎల్ చెప్తున్నమాట. అయితే ఎన్పీసీఐఎల్ ఇది సాధారణ డేటా అని చెప్తున్నప్పటికీ కూడా దీనివల్ల కొన్ని నష్టాలైతే, వ్యూహాత్మక నష్టాలైతే కొన్ని ఉండే అవకాశం ఉంది. అదేంటంటే ప్లాంట్ యొక్క లేఅవుట్, నిర్మాణ శైలి, విడిభాగాల సరఫరాదారులు ఎవరు, ఇటువంటి వివరాలన్నీ కూడా హ్యాకర్ల చేతికి చిక్కే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో మరింత పెద్ద సైబర్ దాడులు చేయడానికి, అంటే సోషల్ ఇంజనీరింగ్ లేకపోతే టార్గెటెడ్ అటాక్ చేయడానికి ఈ సమాచారాన్ని హ్యాకర్లు వాడుకునే అవకాశం ఉంటుంది. భారతదేశ అణురంగాన్ని లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడులు జరుగుతున్నాయంటానికి ఈ ఘటన ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. రియాక్టర్ వ్యవస్థలు సురక్షితంగా ఉన్నప్పటికీ కూడా పరిపాలనా విభాగానికి చెందినటువంటి నెట్వర్క్ల భద్రతను కూడా మరింత బలోపేతం చేయాల్సినటువంటి అవసరాన్ని ఈ ఘటన గుర్తు చేస్తుంది. ముఖ్యంగా ఎన్పీసీఐఎల్ వివరణ ప్రకారం కూడంకులం అణు ప్లాంట్ భౌతిక భద్రతకు లేకపోతే రేడియేషన్ రక్షణ వ్యవస్థలకు ఎలాంటి ముప్పు వాటిల్ లేదు. ప్రజలు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇలాంటి వ్యూహాత్మక సంస్థలపై జరిగే ఈ సైబర్ సాధించడానికి సైబర్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ను నిరంతరం ఆధునీకరించుకోవటం అత్యంత అవసరం అన్నది ఈ యొక్క రక్షణ రంగ నిపుణులు చెప్తున్నటువంటి మాట. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.